హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకు యోగి బాబా కార్యక్రమానికి మరొక రోజు స్వాగతం సుస్వాగతం. మనం గత వీడియోలో ఆరా గురించి తెలుసుకున్నాం. ఆరాలో మనకి 7 రకాల లేయర్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అంటే పోయిన ఎపిసోడ్లో ఫిజికల్ ఆరా యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో, ఫిజికల్ ఆరా ద్వారా మన జీవితంలోకి మన యొక్క క్షేత్రంలోకి, శక్తి క్షేత్రంలోకి ఎలాంటి రేడియేషన్స్ వస్తున్నాయి, ఏ వస్తువుల నుంచి ఆ రేడియేషన్స్ వస్తున్నాయి, మన శరీరం లోపల వెంట్రుకలు, శరీరం అంటే స్కిన్ ద్వారా ఆ రేడియేషన్స్ని మనం తీసుకుంటున్నామన్న సంగతి తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో ఎథరిక్ ఆరా అంటే మనం తెలుసుకున్నాం కదా, మనకు 7 లేయర్స్ ఉంటాయని చెప్పి. ఆరాలో 7 లేయర్స్ ఉంటాయి. సో ఈరోజు ఎథరిక్ లేయరు మన శరీరంలోకి, మన శక్తి క్షేత్రంలోకి ఎలాంటి శక్తులను తీసుకొస్తుంది, ఎలాంటి ప్రభావం మన లోపల మన మీద చేస్తుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఎథరిక్ ఆరా గురించి మనం తెలుసుకుందాం. ఎథరిక్ ఆరా ఇట్ రిజిస్టర్స్ ఎథరిక్ రేడియేషన్స్ అండ్ పుట్స్ అస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎథరిక్ స్పియర్ ఆఫ్ ద ప్లానెట్. దీని అర్థం తెలుసుకుందాం. ఈ ఎథరిక్ ఆరా యొక్క మెయిన్ పని ఏంటంటే, ఈ భూమి యొక్క ఎథరిక్ పొర నుండి, తర్వాత చుట్టూ ఉన్నటువంటి బాడీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎథరిక్ ఎట్లా అయితే ఉందో, ఒక పెద్ద సిటీకి కూడా ఒక ఎథరిక్ పొర ఉంటుంది, ఒక పెద్ద దేశానికి కూడా ఒక ఎథరిక్ పొర ఉంటుంది, ఈ భూమి మొత్తానికి కూడా ఒక ఎథరిక్ పొర ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మనకు ఒక ఆత్మ ఉంది. మనం కొంచెం స్పిరిచువాలిటీలో అడ్వాన్స్కి వెళ్తే, ఒక పర్వతం మొత్తం కూడా ఒక మనిషిలాగానే దానికి కూడా ఒక ఆత్మ ఉంటుంది. ఒక పెద్ద సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రం అంతా కూడా ఒక బాడీ, ఒక ఆత్మ. సూర్యుడు ఒక ఆత్మ, భూమి ఒక ఆత్మ, ఒక నక్షత్రం ఒక ఆత్మ. దానికి కూడా మనకున్నట్లుగానే ఎథరిక్ బాడీ ఉంటుంది, చక్రాలు ఉంటాయి. సో అలాగే ఇప్పుడు మనం ముందు తెలుసుకుంటాం, మన మొత్తం భూమికి చక్రాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్లలో ఉన్నాయనే సంగతి తెలుసుకుంటాం. సో ఈ విధంగా మన ఈ భూమి యొక్క చుట్టుముట్టు ఒక ఎథరిక్ పొర ఉంటుంది. మనకి ఎట్లయితే ఎథరిక్ పొర ఉంటుందో, ఈ భూమి చుట్టూ మొత్తం కూడా ఒక ఎథరిక్ పొర ఉంటుంది. సో ఆ భూమి మొత్తం ఎథరిక్ పొర నుండి వచ్చే ఆ తరంగాలని, ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ శక్తులని మన ఎథరిక్ పొర రిసీవ్ చేసుకొని మన లోపల ప్రింట్ చేస్తూ ఉంటుంది, రిజిస్టర్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మన యొక్క శక్తి క్షేత్రాన్ని భూమి యొక్క ఎథరిక్ పొరతోన కాంటాక్ట్ అయ్యి ఉండే విధంగా ఈ పని చేస్తూ ఉంటుంది. సూక్ష్మలోకాల్లో ఉన్నటువంటి వస్తువులను చూడాలన్నా, ఆ సూక్ష్మలోకాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడాలంటే మనకు సూక్ష్మ శరీరం కావాలి. అలాగే ఈ భూమికి కూడా ఎథరిక్ పొర ఉంది. మరి ఈ భూమి మీద మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో ఆ అంశాలన్నిటినీ ఆ ఎథరిక్ పొర నుండి తీసుకొని మన లోపలికి ప్రింట్ చేస్తుంది, రిజిస్టర్ చేస్తుంది ఈ యొక్క ఎథరిక్ ఆరా. సో అలాగే చూడండి, ఇట్ రిజిస్టర్స్ ది రేడియేషన్స్ ఫ్రమ్ ద ఎథరిక్ సెంటర్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఫ్రమ్ ద చక్రాస్ ఆఫ్ సిటీస్, మౌంటైన్స్ అండ్ నేషన్స్. మనకు చక్రాలు 6 చక్రాలు, ఒక సహస్రారం మనకు మనిషికి ఉంటుందని అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఈ యొక్క సబ్జెక్ట్లో ఏం చెప్తుందంటే, మనకే కాదు, చక్రాలు 7 చక్రాలు, ఈ భూమండలం మొత్తానికి కూడా ఒక 7 చక్రాలు ఉన్నాయి. త్రోట్ చక్ర, ఆజ్ఞా చక్ర, మణిపూరక చక్ర, అనాహత చక్ర, ఇలాగా ఈ భూమండలానికి కూడా ఉంది. భూమాత అంటాం కదా, అందుకే హిందువులు అంటారు చూడండి, భూమాత, సూర్యనారాయణుడు, చంద్రుడు అని చెప్తుంటాం. అంటే వాళ్ళను మనము ఒక వ్యక్తులుగా భావిస్తాం. దాని వెనకాల హిందువులు అలా ఎందుకు భావిస్తున్నారంటే, ఇక చూడండి చెప్తుంది ఇక్కడ క్లియర్గా. వాళ్ళకు కూడా చక్రాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా 7 శరీరాలు ఉన్నాయి, వాటికి కూడా ఒక లక్ష్యం ఉంది, వాటికి కూడా ఒక ఆత్మ ఉంది. వాటికి ఉన్నటువంటి అంశాలతోన మనం కనెక్టివిటీ ఎలా జరుగుతుంది చూడండి. ఎథరిక్ సెంటర్స్ ఆఫ్ పీపుల్, మన యొక్క ఎథరిక్ ఆరా ఏం చేస్తుంది, ఇంకొక వ్యక్తి యొక్క చక్రాలతో మనల్ని అనుసంధానం చేస్తుంది, ఇంకొక వ్యక్తి యొక్క ఎథరిక్ ఆరాతోన మనను కాంటాక్ట్లో ఉంచుతుంది. మనం అందరము ఒకటే కనెక్ట్ అయి ఉంటాము అని చెప్తారు కదా. ఎలాగంటే ఈ విధంగా మనందరము ఫిజికల్గా కనెక్షన్గా కనిపించకపోవచ్చు, దూరంగా ఉండొచ్చు. మీరు ఒక సిటీలో ఉండొచ్చు, నేను ఒక సిటీలో ఉండొచ్చు. కానీ నాకున్నటువంటి ఎథరిక్ పొర
మీకున్నటువంటి ఎథరిక్ పొర 2 మీ చక్రాలు, మా చక్రాలు అన్ని కనెక్టివిటీగా ఉంటాయి. ఈ 2 చక్రాలు కలిపి ఈ భూమి యొక్క ఇంకో చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ భూమి చక్రము సూర్యుని యొక్క చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విధంగా అన్ని అంశాల మధ్యల కనెక్టివిటీ ఉంటుంది. సో, ఈ ఎథరిక్ పొర ఏం చేస్తుందంటే ఈ ఎథరిక్ అన్ని ఎథరిక్ బాడీలు అంటే మనుషుల ఎథరిక్ బాడీలు, ఈ యొక్క భూమి యొక్క ఎథరిక్ బాడీ, తర్వాత సిటీలకు కూడా ఎథరిక్ బాడీస్ ఉంటాయని చెప్తుంది కదా, చక్రాలు ఉంటాయని చెప్తున్నారు కదా. మౌంటైన్స్ పర్వతాలకి, అండ్ నేషన్స్ అంటే దేశాలు. ఇప్పుడు ఇండియా మొత్తాన్ని కలిపితే ఒక దేశం అంటున్నాం మనం. ఇండియా మొత్తాన్ని ఒక దేశము అంటే ఒక వ్యక్తి. దానికి కూడా చక్రాలు ఉంటాయి, 7 చక్రాలు ఉంటాయి. ఆ చక్రం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చక్రం ఉంటుంది. ఆ ప్లేస్లు ఏవనేది పెద్ద పెద్దగా గురువులకు తెలుసు, థర్డ్ ఐ ఉన్న మాస్టర్లకు తెలుసు. నిజానికి మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఒకసారి. ఇక చూడండి, న్యూయార్క్ ఈజ్ ద థ్రోట్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తాన్ని అంటే ఈ భూమి మొత్తాన్ని కలిపి ఒక ఆత్మగా తీసుకుంటే, ఒక వ్యక్తిత్వం, ఒక ఆత్మగా, ఒక వ్యక్తిగా తీసుకుంటే కనుక న్యూయార్క్ అనే ప్లేస్లో ఈ భూమండలానికి సంబంధించిన విశుద్ధ చక్రం ఉంది. చూడండి, మనం ఏమనుకుంటున్నాం, మా ఇండియా అనుకుంటున్నాం, నా ఇల్లు, నా ఊరు అనుకుంటున్నాం. ఇక్కడేముంది, మొత్తం కలిపి ఒకటే ఆత్మ. భూమండలం అంతా కూడా ఒక ఆత్మ. మరి భూమి మొత్తం మంచిగా ఉండాలంటే ఈ గొంతు చక్రం మంచిగా ఉండాలి కదా, అంటే న్యూయార్క్ మంచిగా ఉండాలి కదా. మనం అనుకుంటున్నాం నా ఇండియా బాగుంటే చాలు అనుకుంటున్నాం. నీ ఇండియా బాగుండాలంటే నీ ఇండియా ఏ దేశంలో ఉంది, ఏ శరీరంలో భాగము, భూమి అనే శరీరంలో భాగము, భూమాత యొక్క దాంట్లో భాగం. అందుకే గురువులు చూసే విధానం వేరే ఉంటుంది. ఇండియా అని, పాకిస్తాన్ అని, వేరే దేశం అని సపరేట్ చూడరు వాళ్ళు. ఎందుకంటే అదంతా ఒక్కటిగా చూస్తారు. పక్క దేశం సరిగ్గా లేదంటే మన శరీరంలో మన గుండెను మాత్రమే మనం పట్టించుకున్నట్లు, లివర్స్ని పట్టించుకున్నట్లు, కిడ్నీలను పట్టించుకున్నట్లు, మన ఈ భూమండలం అంతా కూడా ఒక శరీరము. ఆ శరీరానికి న్యూయార్క్ అనే దేశంలో ఏం చక్రం ఉంది, థ్రోట్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అంటే విశుద్ధ. థ్రోట్ అంటే ఇది విశుద్ధ చక్రము. ఈ భూమండలానికి ఎక్కడుంది, న్యూయార్క్ సిటీలో ఉంది. మన ఈ భూమండలం అంతా సస్యశ్యామలంగా ఉండాలంటే న్యూయార్క్ దగ్గర చక్కటి శక్తులు ఉండాలి, చక్కగా క్లీన్గా ఉండాలి, శక్తివంతంగా తయారవ్వాలి, అది డెవలప్డ్గా ఉండాలి. ఉంటేనే ఈ భూమండలం అంతా సరిగ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, మన శరీరంలో ఈ థ్రోట్ చక్ర సరిగ్గా పనిచేయలేదనుకోండి, మన శరీరం అంతా కూడా డ్యామేజ్లో ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉండం. అలాగే చూడండి, వాషింగ్టన్ ఈజ్ ద హెడ్ సెంటర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అమెరికా మొత్తానికి హెడ్ సెంటర్ ఎక్కడుందంటే, ఈ హెడ్ సెంటర్ అంటే ఏంటి, ఆజ్ఞాచక్రం. అమెరికా దేశము మొత్తము ఒక ఆత్మ అయితే దానికి కూడా 7 చక్రాలు ఉన్నాయి. ఆ 7 చక్రంలో 6వ చక్రం ఎక్కడుందంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించింది, వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. దేశానికి చక్రాలు ఉన్నాయి, దేశానికి ఎథరిక్ బాడీ ఉంది, భూమండలానికి చక్రాలు ఉన్నాయి, భూమండలానికి ఎథరిక్ ఉంది, భూమండలానికి ఆరా ఉంటుంది. ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఒక ఆత్మనే, మనిషి ఒకటే కాదు. ఇది ప్రతిదీ శ్రీకృష్ణుడు అంటాడుగా, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పాడు. అంటే నిర్జీవమైనటువంటి వస్తువు ఈ భూమండలంలో, ఈ సృష్టిలో ఎక్కడా లేదు, అన్ని చైతన్య వస్తువులు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. లాస్ ఏంజలస్ ఈజ్ ద హార్ట్ సెంటర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. లాస్ ఏంజలస్ అనేది ఒక సిటీ అమెరికాలో. అదే సెంటర్ అంటున్నాడు అమెరికాకి, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కింగ్డమ్, అమెరికా. దానికి హార్ట్ సెంటర్ అంటే అనాహత చక్రం. ఏ దేశము, ఏ ప్రాంతం అది, లాస్ ఏంజలస్. అంటే అమెరికాలో అనాహత చక్రము ఎక్కడుంది, లాస్ ఏంజలస్లో ఉంది. ఈ భూమండలం మొత్తానికి సహస్రార చక్రం ఎక్కడుందో తెలుసా, మన హిమాలయాల్లో ఉంది. అన్ని చక్రాలు ఈ భూమండలం మొత్తానికి ఒక్కొక్క చక్రం ఒక్కొక్క ప్లేస్లో ఉన్నప్పటికీ అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి మన సహస్రార చక్రం స్థితి అది ఎక్కడుందంటే భూమండలం మొత్తానికి కలిపి హిమాలయాల్లో ఉంది. చూడండి, ఈ యొక్క జ్ఞానం మనకేం తెలియజేస్తుందంటే ఈ భూమండలం అంతా కూడా ఒక మనలాగే ఒక ఎంటిటీ, ఒక ఆత్మ, ఒకే ఒక్కటి. ఈ దేశం వేరు, ఆ దేశం వేరు చూసినంతకాలం మనకు ఆధ్యాత్మికత అర్థం కాలేదని అర్థం.
మనం హోలిస్టికల్గా చూడాలి, ఈ భూమండలం అంతా బాగుండాలి అని చూడాలి. ఇది అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. నేను సపరేటు, నా పక్క దేశం సపరేటు. మనం సపరేట్ చూడడం నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి ఎందుట్లో ఇక్కడ అన్నీ ఎట్లా చెప్తుంది, ఇక్కడ ఎవరు సపరేట్ లేరు. మీ శరీరంలో ఒక భాగాన్ని మీరు సరిగ్గా చూసుకొని ఇంకొక భాగాన్ని పట్టించుకోకపోతే మీ శరీరం మొత్తం, ఆరోగ్య వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఉక్రెయిన్లో యుద్ధం వచ్చింది, ఇండియా మీద ప్రభావం పడింది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది, ప్రపంచం మొత్తంలో ఎన్నో అల్లకొలాలు స్టార్ట్ అయినాయి, ఎంతో డ్యామేజ్ జరిగింది. దాని యొక్క ప్రభావం భారతదేశం మీద పడింది. జపాన్లో అణుబాంబు వేసిండ్రు, తద్వారా వేరే దేశాలకు కూడా రేడియేషన్ వచ్చింది. ఎన్నో నష్టాలు. ఎక్కడ నష్టము జరిగినా ఆ నష్టము ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పంచబడుతుంది. ఎక్కడ డెవలప్మెంట్ జరిగినా అది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పంచబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏమి జరిగినా అది మంచి అయితే మనకు మంచి లభిస్తుంది, చెడు అయితే అది చెడు మనకు జరుగుతుంది. మనకు జరగలేదు కదా అనుకుంటాం, రేపో ఎల్లుండో మీ ఇంటి దగ్గరికి వస్తుంది. పుట్టింది కరోనా చైనాలో అని చెప్పారు, కానీ ఇండియాను ప్రభావితం చేయలేదా? మొత్తం ఇప్పుడు ఈ ఆరా కాన్సెప్ట్ ఏం తెలియజేస్తుందంటే, మీరు విడివిడిగా లేరు, మీరందరూ కనెక్ట్ అయి ఉన్నారు. అందుకే సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి మన పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు. ఎందుకంటే అందరూ బాగుంటే నువ్వు బాగుంటావు, అందరు ఆరోగ్యంతో ఉంటే నీ ఆరోగ్యం పెరుగుతుంది. అందరూ సంపదలవంతులు అయితే నిన్ను దోచుకోరు, ఎవరు నిన్ను కొట్టరు, నిన్ను తిట్టుకోరు, నిన్ను లాక్కోరు, నీ మీద జలసి ఉండదు. ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిందంటే వాడిని లాక్కున్నాం, మనమే బాగుండాలనుకున్నాం, వాడిని సపోర్ట్ చేయలేదు. సో ఇక్కడ ఏం తెలియజేస్తుంది, ఈ భూమండలం అంతా కూడా ఒక ఎథరిక్ పొర ఉంది, దానికి మెంటల్ బాడీ ఉంది, దానికి ఎమోషనల్ బాడీ ఉంది, చక్రాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చక్రం ఉంది భూమండలం అంతా. మన సహస్రార చక్రము మన భూమండలానికి మొత్తం కలిపి హిమాలయాల్లో ఉంది. న్యూయార్క్ అనేది మొత్తం ప్రపంచానికే థ్రోట్ చక్ర. అలా మిగిలిన చక్రాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా అడ్వాన్స్ పోతూ ఉంటే మనం తెలుసుకుంటాం. కాబట్టి మన భారతదేశంలో ఉన్న వ్యక్తుల యొక్క గొప్ప గొప్ప ఋషుల యొక్క విజ్ఞానం ఏం చెప్తుందంటే ప్రపంచ శాంతి అంటారు వాళ్ళు. నిజంగా జ్ఞానం ఉన్నోడు మా ఇండియా బాగుండాలి అనుకోడు, ప్రపంచము శాంతివంతంగా ఉంటే మొత్తం దేశం అంతా బాగుంటుంది. నెక్స్ట్ ఎమోషనల్ ఆరా. ఈ ఎమోషనల్ ఆరా అనేది దేనికి సంబంధించింది అంటే రెండవ శరీరానికి సంబంధించింది, అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించింది. సూక్ష్మ శరీరం, మొదటి శరీరము భౌతిక శరీరం, రెండవ శరీరము సూక్ష్మ శరీరం లేదా ఎమోషనల్ బాడీ. దాని చుట్టుముట్టు ఉన్న ఆరా ఈ రెండవ ఆరా. ఇట్ హ్యాస్ ఏ వెరీ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద హోల్ ఆరా. మన అన్ని ఆరాల కన్నా ఎక్కువగా మొత్తాన్ని ప్రభావితం చేసే సెంటర్ ఆరా ఏంటంటే ఈ ఎమోషనల్ ఆరానే. మీరు మెంటల్గా పర్ఫెక్ట్ ఉండొచ్చు, ఫిజికల్గా పర్ఫెక్ట్ ఉండొచ్చు, ఇంట్యూషనల్ లెవెల్లో కూడా పర్ఫెక్ట్ ఉండొచ్చు, కానీ మీరు ఎగ్జైటెడ్ స్టేట్లో ఉండి మీ ఎమోషనల్ రివెంజ్ ఉందనుకోండి, మీరు బాగా ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నారనుకోండి, యాంగ్జైటీలో ఉన్నారనుకోండి, దుఃఖంతో ఉన్నారనుకోండి, మిగిలినవన్నీ ఏమి పనిచేయవు, మీ బుద్ధి పనిచేయదు. బాగా మీరు ఎమోషనల్ అయినప్పుడు, కోపం వచ్చినప్పుడు లేదా అత్యుత్సాహం పొందినప్పుడు మీ బుద్ధి పనిచేయదు, మీ మనసు పనిచేయదు, మీ ఇంట్యూషనల్ బాడీ పనిచేయదు, మీ ఫిజికల్ బాడీని ఎట్టంటే ఆడిస్తుంది. దానికి కారణం ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ ఆరా ఏంటంటే ఎమోషనల్ ఆరా. ఈ ఆరా కనుక క్లీన్ లేకపోతే మీ జీవితం మొత్తం ఎమోషనల్ అనే ఒక పెద్ద సుడిగుండంలో ఇరుక్కొని ఉంటుంది. టార్కమ్ సెరాడారి ఏం చెప్తారంటే ఎమోషనల్ బాడీలో వర్క్ జరుగుతున్నప్పుడు, క్లీనింగ్ జరుగుతున్నప్పుడు చాలా ప్రమాదంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, గురువుల సమక్షంలో ఉండాలి, గురువులకు శక్తి క్షేత్రాల్లో ఉండాలి, రెగ్యులర్గా ధ్యానం ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగినా ఒక పెద్ద సుడిగుండంలో పడతాం. సుడిగుండంలో పట్టుకోవడానికి ఏముండదు. ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఆయన 7 జన్మలు పడుతుంది అంటాడు ఒక సుడిగుండంలో ఇరుక్కుంటే. అది ఎమోషనల్ బాడీలో వర్క్ జరిగేటప్పుడే. చాలామందికి ఉంటుంటేనే భయం అవుతుంటుంది, ఎగ్జైటెడ్ స్టేట్ అవుతుంటారు, ఊరికే అరుస్తూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు, పిచ్చిగా తయారవుతుంటారు. మళ్ళీ వాళ్ళు బాగా ధ్యానం చేస్తుంటారు, శాకాహార ర్యాలీలు చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు, కానీ ఎమోషనల్లీ నాట్ బ్యాలెన్స్డ్. అంటే ఈ ఎమోషనల్ ఆరాకి బయట నుంచి తాకిడి ఎక్కువగా ఉంది. ఇతరుల యొక్క వేరే థాట్స్ వచ్చి మీ ఎమోషనల్ ఆరాను డిస్టర్బ్ చేస్తున్నాయి. సో అక్కడ మనం అది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి ఎమోషనల్ ఆరాని.
ఎనీ వైలెంట్ ఎమోషన్ కెన్ స్ప్రెడ్ ఇట్స్ కలర్ త్రూ అవుట్ ద ఆరా. ఏమాత్రం చిన్న నెగటివ్ ఎమోషన్ వచ్చినా, అంటే బాగా నాకు ఒక వ్యక్తి మీద రివెంజ్ తీర్చుకోవాలని కోపం వచ్చింది, ఫినిష్. మరి ఇది ఎమోషనల్కి సంబంధించిన అంశం కదా రివెంజ్ అనేది. అది ఆ ఎమోషనల్ బాడీ కాడికే ఉండాలి కదా, ఆడికే ప్రభావం చూపించాలి కదా. ఏమంటున్నాడు? త్రూ అవుట్ ద ఆరా ఇట్స్ కలర్ త్రూ అవుట్ ద ఆరా అంటే మొత్తం 7 పొరల మీద, మిగిలిన అన్ని పొరల మీద ప్రభావం చూపిస్తుంది ఒక చిన్న నెగటివ్ అంశము. అంటే ఎమోషనల్గా వచ్చే ఉద్వేగాలు, ఈ ఆవేశాలు ఇవన్నీ మీ యొక్క మెంటల్ బాడీని ఖరాబ్ చేస్తుంది, మీ ఇంటెన్షనల్ బాడీకి మొత్తం తెంపేస్తుంది, మీ ఫిజికల్ బాడీలో మొత్తం అస్తవ్యవస్థం చేస్తుంది, మీ ఎథరిక్ బాడీలో ఉన్న చక్రాల యొక్క శక్తులన్నిటినీ ఇర్రెగ్యులేట్ చేస్తుంది. అందుకే ఆవేశాలు పనికిరావు అని చెప్తారు గొప్పవాళ్ళు. ఆవేశం పనికిరాదు, ఎంత కోపం వచ్చినా కూల్గా అవుతాను కూర్చో. నీకు బయట వాడు చేసిన డ్యామేజ్ కన్నా నీకు నువ్వు చేసుకునే డ్యామేజ్ 99 రెట్లు ఎక్కువ. అందుకే పత్రిసారి ఎప్పుడు చెప్తాడు, ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా ఫస్ట్ ప్రశాంతంగా కూర్చోండి అంటాడు. ఎందుకంటే ఆ పెద్ద సిచ్యువేషన్ కన్నా కొన్ని కోట్ల రెట్ల పవర్ఫుల్గా డ్యామేజ్ చేసేది ఈ ఎమోషనల్ ఎరా. అందుకే అరిషడ్ వర్గాలను జయించాలి అని చెప్తారు. జయించడం అంటే అర్థం చేసుకోవడం. క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, కామము, కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యం 6. ఇవన్నీ ఎందుట్లో ఉన్నాయి? ఈ ఎమోషనల్ బాడీలోనే ఉన్నాయి. అంతర్గత శత్రువులు అని అంటారు. ఇవి ఈ ఆరాని ఏం చేస్తుందంటే ఈ ఒక్క ఆరానే డిస్టర్బెన్స్ చేయదు. మీకు ప్రతీకారం వచ్చినా, ఇంకొకరి నుంచి లాక్కోవాలని వచ్చినా, ఇంకొకరిని చీట్ చేయాలని వచ్చినా, మీ థాట్ ఒకటి మీద ద్వేషం మీరు పెంచుకుంటూ పోతూ ఉన్నా, ఇంకొకరిని అసహించుకుంటూ ఉన్నా, ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ ఎమోషనల్ ఆరా ఒక్కదాని కాదు, మిగిలిన అన్ని ఆరాలను డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఇది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతీకార భావం మన లోపల ఉండకూడదు. ఇతరుల మీద అసహ్యాన్ని పెంచుకుంటూ పోకూడదు. ద్వేషాన్ని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు జరిగింది తప్ప మీకు ఎవరు ఏమీ చేయలేరు అన్న ఎరుకలోకి వస్తే మీ ఈ డ్యామేజ్ మొత్తం మీరు అరికట్టగలుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి. మీ ఎమోషనల్ బాడీలో అంటే రెండవ శరీరంలో ఉన్న ప్రతి అంశము మీకు మిమ్మల్ని ఉన్నతమైన స్థితి కన్నా తీసుకెళ్తుంది, లేకపోతే మొత్తం తీసి నేలకు కొట్టిపడేస్తుంది. మీరు ఎంతో అద్భుతంగా మానసిక 3వ శరీరం యొక్క ఆరాన్ని నిర్మించుంటారు. ఒక్క రివెంజ్ అనే అంశం చాలు, ప్రతీకారం అన్న భావన చాలు దాని మొత్తం తూట్లు పడవడానికి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇట్ అబ్జార్బ్స్ ఆర్ రిజిస్టర్స్ ద ఎమోషన్స్ ఆఫ్ పీపుల్. ఇంకా ఏం పనిచేస్తుంది ఇది అంటే ఇతరుల శరీరాలలోని ఉంచి బయటకు వచ్చే ఎమోషన్స్ని కూడా అది పీల్చుకొని తన శరీరంలో రిజిస్టర్ చేసుకుంటుంది. ఉదాహరణకి నా పక్కలో ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా కుళ్ళుతో నిండుకొని ఉండి, కోపంతో ఉండి, ఎప్పుడు ప్రతీకారం వాడి నుంచి ఇది లాక్కోవాలి, ఇది చేయాలనే వ్యక్తులతో మీరు ఉన్నారనుకోండి, ఇమ్మీడియట్గా మన శరీరంలో ఉన్న ఎమోషనల్ ఆరా ఏం చేస్తుంది, వాడి లోపల ఉన్న కోపాన్ని, వాడిలో ఉన్న చెత్తను అంత పీల్చుకుంటూ స్పాంజ్ పీల్చుకున్నట్లుగా మీ లోపలికి లాక్కుంటుంటుంది. మీరేమనుకుంటుంటారు? వాడి పక్కన ఉంటే ఏమైతే సార్ నాకు అనుకుంటాం, వాడితో ఉంటే నాకు మంచిది సార్, నాకు డబ్బులు లాభం వస్తున్నాయి, నాకు బిజినెస్ కావాలంటే వాడితో నేను తిరగాలి, వాడితో ఉండకపోతే నాకు నడవదు అంటారు. మీ మామూలు బతుకుదొరకు కోసం ఒక దుష్టితో సేమ్ చేస్తే వాడిలో ఉన్న ఎమోషన్స్ అన్నీ మీ శరీరంలోకి డంప్ అయి పీల్చుకుంటూ ఉంటుంది మన ఎమోషనల్ బాడీ. మీరు ఎప్పుడు ఒక మురికి కాలువ పక్కన కూర్చొని ఉన్నాను అంతే ఖాళీ, కొన్ని రోజులకు మీ లంగ్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఎందుకంటే మీరు చెడు గాలి పీల్చుకున్నారు, మీ ఊపిరితిత్తులు చెడు అంతా నిండుకొని ఉంటుంది. మీరు సిగరెట్ తాగాల్సిన అవసరం లేదు, సిగరెట్ తాగే వాళ్ళ పక్కలుంటే చాలు. అందుకే సజ్జన సాంగత్యము అని చెప్పారు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఇట్ అబ్జార్బ్స్ అంటే పీల్చుకుంటుంది, ఆర్ రిజిస్టర్స్ అంటే ప్రింట్ చేస్తుంది, మీ మైండ్లో స్టోర్ చేస్తుంది, మీ యొక్క ఎమోషనల్ బాడీలో 2వ శరీరంలో ప్రింట్ చేస్తుంది. ఏంటివి? ది ఎమోషన్స్ ఆఫ్ పీపుల్. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఎమోషన్స్ అన్నిటినీ నిరంతరంగా పీల్చుకుంటుంటుంది. అది పీల్చుకొని అది లోపల ప్రింట్ చేస్తుంది. మీ ఎమోషనల్ ఆరాకి ఎప్పుడు చెత్త వస్తూనే ఉంటుంది. మీరు మీ ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకుంటున్నారు తప్ప మిగిలిన శరీరాలను క్లీన్ చేయట్లేదు. సార్ నేను మంచిగా రోజు స్నానం చేస్తా, సెంటు కొట్టుకుంటా, మంచి ఫుడ్ తింటా, కానీ నా లోపల భయం అవుతుంది, బుగులు అవుతుంది, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. మీరు నెగిటివ్ మైండ్ని క్లీన్ చేయలేదు,
మీరు ఎమోషనల్ బాడీని క్లీన్ చేయలేదు, వాటి క్లీనింగ్ ఎలానో తెలియదు, అందుకే ధ్యానం. ఇవన్నీ ఆరాలను క్లీన్ చేయాలంటే ఒకటే ఒక మార్గం ఉంది, శ్వాస మీద ధ్యాస, ధ్యానము. సో ఇది బాగా అర్థం చేసుకుందాం. ఇట్ రిజిస్టర్స్ ద ఆస్ట్రల్ రేడియేషన్స్ కమింగ్ ఫ్రమ్ ఎంటిటీస్ లివింగ్ ఇన్ ద ఆస్ట్రల్ ప్లేన్. ఈ యొక్క రెండవ శరీరానికి సంబంధించిన ఆరా ఇంకేం పని చేస్తుంది అంటే, మీ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఎమోషన్సే కాకుండా, ఇది ఎన్నో శరీరము, రెండవ శరీరం. ఈ ఫిజికల్ బాడీ ఒకటో శరీరం. ఫిజికల్ బాడీ ఫిజికల్ ప్రపంచంలో జీవిస్తుంది, ఫిజికల్ ప్రపంచంలో ఉన్న వాటన్నిటితోనే కాంటాక్ట్ ఉంటుంది. మరి ఎమోషనల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం, దేంతో కాంటాక్ట్ ఉంటుంది? సూక్ష్మ లోకాల్లో ఉన్న వ్యక్తులు, సంఘటనలు, వస్తువులు, అక్కడ జరుగుతున్న శక్తులు, అక్కడ ఉన్నటువంటి జీవాలు, అక్కడ ఉన్నటువంటి నెగటివ్ అంశాలతో అన్నిటితోన కనెక్షన్ కలిగి ఉంటుంది మీ ఎమోషనల్ ఆరా. మరి ఏం చేస్తుందంటే, అక్కడ నివసించే అన్ని జీవుల నుంచి కూడా రేడియేషన్స్ను స్వీకరిస్తూ ఉంటుంది. కొంతమంది చనిపోయిన తర్వాత ఈ కాంటాక్ట్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. మీ కళల్లో మీకు బాగా ఇష్టమైన వ్యక్తులు, చనిపోయిన వ్యక్తులు వచ్చి కలుస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఈ ఎమోషనల్ ఆరా. దీన్నే ఆస్ట్రల్ ఆరా అని కూడా అంటాం. ఇది అక్కడున్న వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడము, వాళ్ళని చూడడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొక అంశం ఉంటుంది. ఒక వ్యక్తి కనుక మనం ఒక వ్యక్తిని చంపడము, వాడిని చీట్ చేసి చనిపోయేటట్టుగా కారణమైతే వాడు ప్రతీకారంతో చచ్చిపోయి ఆ లోకాలకు వెళ్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాడి ఫిజికల్ బాడీ మీకు దూరం అయింది, వాడిని చంపేసినాం అని అనుకున్నాం, వాడిని చీట్ చేసినాం, వాడు వెళ్ళిపోయిండు, నాకు పీడ తగ్గిపోయింది అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, వాడు ఆ లోకంతో ఉన్నా కూడా ఈ ఆరా ద్వారా మీతో కనెక్ట్ అయ్యే ఉంటాడు. వాడి ప్రతీకారం మీ మీదకి వస్తూనే ఉంటుంది, మీ మీద దాడి చేస్తూనే ఉంటుంది. మీకు అర్థం కాదు ఈ విషయం అంతా. అసలు కథ అంతా కూడా కనిపించే ప్రపంచంలో కాదు జరిగేది, కనిపించని ప్రపంచం వెనకాల మొత్తం ముఖ్యమైన కథ అంతా ఉంది. 5-6 సంవత్సరాల కృషి ఉంటుంది, వేల మంది పని చేస్తూ ఉంటారు. సేమ్ ఈ ఫిజికల్ బాడీలో మీకు జరిగే అంశాల వెనకాల ఎంతో పెద్ద ప్రపంచం ఉంది, అది మనకు తెలియదు. అదంతా ఇదిగో ఇవన్నీ గురువులకు తెలుసు. ఇవన్నీ వింటే, అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలి, ఎలా బతకాలో తెలుస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ ఎమోషన్ లెవెల్లో మీరు ఎలాంటి ఎమోషన్స్ను అంటే ఎలాంటి భావాలను ప్రపంచం పట్ల మెయింటైన్ చేస్తారు. అసహ్యము, ప్రతీకారము, కోపము, లోభము, లాక్కోవాలి, నేను బతకడానికి ఎవరిని మోసం చేసినా పర్లేదు, పక్కోడిది గుంజుకుందాము, వాడికన్నా నేను ఎక్కువ ఉండాలి, వాడిని చిన్న చూపు చూడాలి, వాడిని తొక్కేయాలి, వాడు నన్ను దెబ్బతీసిండు, వాడిని అవమానించాలి, ఇవి కనుక మీ లోపల ఉన్నాయా, మీకు మీరు చేసుకునే డ్యామేజ్ కోటి. వాడు మీకు ఏమీ చేయడు, ఏ డ్యామేజ్ చేయలేడు, ఇంకెవరో వచ్చి ఏమీ చేయరు. మీరే మీకు కంప్లీట్గా ఒక పెద్ద వెపన్గా తయారై మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటూ ఉంటారు ఈ ఎథరిక్ ఎమోషనల్ ఆరా ద్వారా. మోస్ట్ ఆఫ్ దీస్ రిసెప్షన్స్ ఆర్ అన్కాన్షియస్, బట్ దే స్టిల్ అఫెక్ట్ అవర్ లైఫ్ హెవీలీ, లీడింగ్ అస్ ఫ్రమ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ టు డిప్రెషన్ అండ్ ఇనర్షియా. ఇదంతా జరుగుతుంది కానీ మీకు తెలియదు. అన్కాన్షియస్గా ఉన్నాం మనం, చైతన్యంతో లేము, ధ్యానం చేయలే, ఎరుక డెవలప్ కాలే, మన దగ్గర వాటన్నిటినీ గమనించగలిగే కాంతి లేదు. ఎవరైతే ధ్యానం చేసి ఎరుకను పెంచుకుంటారో, చైతన్యంగా ఉండడం నేర్చుకుంటారో వాడికి తెలుస్తుంది, ఓకే నాకు వాడి థాట్స్ వస్తున్నాయి, వీడి నుంచి నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి, నేను గమనించగలుగుతున్నాను, అప్పుడు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. మీకు తెలియదు, మీకు ధ్యానం చేయలేదు, మీరు ధ్యానం పట్ల కూర్చోలే, ఎరుకను పెంచుకోలే, మౌనంగా లేరు. ఎంతసేపు మీరు వాడి గురించి ఆలోచిస్తూ, వీడి గురించి ఆలోచిస్తూ, నాకు ఇది లేదు, నాకు అది లేదు అని చెప్పి మన టైం అంతా వేస్ట్ చేస్తూ బిజీగా ఉంటాము. ఇవన్నిటిని మనం గమనించాం, అవి వస్తాయి, మనం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఈ రిసెప్షన్స్ ఆర్ అన్కాన్షియస్ అంటే మాకు తెలీదు, బట్ దే స్టిల్ అఫెక్ట్ అవర్ లైఫ్ హెవీలీ. చాలా ఎక్కువ మొత్తంలో మన జీవితాన్ని ప్రభావం చేస్తాయి. నీకు తెలిసినా తెలియకున్నా చెయ్యిని తీసుకుపోయి మంటలు పెడితే కాలుతుంది. నీకు తెలిసి తప్పు చేసినా తెలియకుండా తప్పు చేసినా దాని ప్రభావం కర్మ సిద్ధాంతం ప్రకారం మీ మీద పడుతుంది. ఇదే చెప్తుంది ఆడ. మరి ఇటువంటి రిసెప్షన్స్ అన్నీ
మీ సూక్ష్మలోకాల నుంచి, మీ శత్రువుల నుండి, మీ భూమి మండలం మీద మీరు ఎవరితో లాక్కొనింటారు, ఓతోన చెట్టు కొట్టింటారు, ఓ బిజినెస్లో లంచం ఇచ్చింటారు, ఇంకొకరిని మోసం చేసింటారు, ఒకరిని తొక్కింటారు, ఒకరిని అవమానించింటారు. ఇవన్నీ వాళ్ళందరి థాట్స్, ఎమోషన్స్ అన్నీ మీ ఎమోషనల్ ఆరా మీద డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. వచ్చి ఏం చేస్తాయంటే ఫ్రమ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ టు డిప్రెషన్ అండ్ ఇనర్షియా. మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క బ్లిస్ఫుల్నెస్ని లాక్కొని మిమ్మల్ని డిప్రెషన్ వైపుకి, మీ లోపల జడత్వాన్ని పెంచడానికి పనిచేస్తాయి. మనుషులు పోను పోను ఎందుకు శక్తి కోల్పోతారు, ఎందుకు దిగులుగా తయారవుతారు, ఎందుకు రోగాల బారిన పడతారంటే మీరు ప్రపంచానికి చేసినటువంటి డ్యామేజ్. మీరు చేసిన డ్యామేజ్ ఎక్కడికి పోదు. అవన్నీ తిరిగి ఈ ఆరా గుంజుకొచ్చి లాక్కొచ్చి మీ మైండ్, మీ యొక్క ఆరా లోపల ప్రింట్ చేసి మీ లోపల చెత్తనంతా నింపి మీకు డ్యామేజ్ చేస్తుంది. సో ప్యూరిఫికేషన్ ఆఫ్ దిస్ ఆరా అంటే ఎమోషనల్ ఆరా ఎంత శుద్ధిగా ఉంటే మీరంత స్వేచ్ఛగా ఉన్నట్లు, అంత ఆరోగ్యంగా ఉంటారు, అంత సేఫ్గా ఉంటారు. ఫిజికల్గా మీరు ఎంత ఇల్లు కట్టుకున్నా, మీరు ఎంత డబ్బు పెట్టుకున్నా, మీరు సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంటాం మనం అందరం. డబ్బులు ఉంటే సెక్యూరిటీ, జాబ్ ఉంటే సెక్యూరిటీ, ఇవేవి మిమ్మల్ని కాపాడలేవు. ఆత్మజ్ఞానం ఉంటే సెక్యూరిటీ. ఇవన్నీ తెలుస్తాయి మనకు. అప్పుడు ఏది తప్పో ఏది సరి అయిందో తెలుస్తుంది. అధర్మాన్ని పెంచి పోషించిన వ్యక్తికి ఇదో ఈ ఎమోషనల్ అన్నీ తీసుకొచ్చి మీ లోపల పడేసి మనం నాశనం చేస్తూ పోతాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇఫ్ వన్ ఈజ్ అటాచ్డ్ విత్ టు పీపుల్ హూ హ్యావ్ పాస్డ్ అవే సచ్ యాజ్ ఫాదర్, మదర్, చైల్డ్, హస్బెండ్, వైఫ్ ఆర్ లవర్, హీ ఎస్పెషల్లీ absorbs their emotions and feels various changing moods in his daily life. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి చనిపోయిన వ్యక్తులు, తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలు కానీ, వానికి ఇష్టమైన వ్యక్తి కానీ, వాళ్ళ యొక్క కంప్లీట్గా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? సూక్ష్మలోకాల్లో జీవిస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి ఏం పోలేదు. వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలోనే, ఈ వేరే ప్రపంచంలో, వేరే డైమెన్షన్లో ఉన్నారు. మరి వాళ్ళ మధ్యలో డిస్టెన్స్ ఏమైనా పెరిగిందా మీకు? ఏం లేదు. ఈ ఎమోషనల్ ఆరా ద్వారా కాంటాక్ట్లోనే ఉంటాం మనం. వాళ్ళ నుంచి ఎప్పటికప్పుడు మనకు సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. వాళ్ళకి మనం మంచి చేస్తే మంచి సిగ్నల్స్ వస్తాయి. మన అమ్మను మనం సరిగ్గా చూసుకోలేం, మన చుట్టూ ఉన్న రిలేటివ్స్ని మనం మోసం చేసినాం అనుకోండి, వాళ్ళ నుంచి నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి. మీ అమ్మ నాన్నలు సరిగ్గా చూడకుండా వాళ్ళు చచ్చిపోయింది అనుకోండి, మీ పట్ల ద్వేషం పెరిగి ఉంటుంది. వాళ్ళు బాధతో చచ్చిపోయింటారు. వాళ్ళ నుంచి నెగిటివ్ ఎమోషన్స్ వచ్చి మీ ఆరాను మొత్తం కంపు చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మన లోపల మూడ్స్ మారుతూ ఉంటాయి. చూడండి, బాగా గమనించండి. మీరు తోట కూర్చొని గమనించండి. నిమిషానికి మీ మూడ్ మారుతుంటుంది, మీ మానసిక పరిస్థితి మారుతుంటుంది. ఒకసారి ఏమో మంచిగా ఉంటారు, కొంచెం సేపడిన తర్వాత బాధ అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, ఇంకోసారి నా వల్ల కాదనిపిస్తుంది, భయం అవుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే మీ మీద ఎన్నెన్నో ఇంప్రెషన్స్ పడుతున్నాయి. సూక్ష్మలోకాల నుంచి ఎమోషనల్ ఆరా ఇవన్నిటిని రిసీవ్ చేసుకుంటుంది. మన లోపల ఆ యంత్రాంగం ఉంది, ఆ FM రేడియో డబ్బా బాక్స్ ఉంది, మీకు తెలియట్లేదు. అది సెల్ ఫోన్ ఉంది మన జేబులో, మొత్తం రేడియేషన్స్ అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడో అమెరికాలో రిలీజ్ అయినటువంటి రేడియేషన్ని మన జేబులో ఉన్న సెల్ ఫోన్ రిలీజ్ చేసుకుంటుంది, కనిపించవు. అలాగే ఈ ఎమోషనల్ ఆరా కూడా చనిపోయిన వ్యక్తులతో కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ రేడియేషన్స్ని, వాళ్ళ భావాలని మన శరీరంలోకి చొప్పిస్తూ మన శరీరం లోపల మార్పులు కలగజేస్తూ ఉంటుంది. మీ యొక్క ఎమోషనల్ ఆరా కనుక సరిగ్గా ఆర్గనైజ్ కాకపోతే 99% వచ్చేటివన్నీ కూడా నెగిటివే వస్తాయి. అందుకే మన ఆరోగ్యం దెబ్బతింటుంది, ఉంటుంటేనే శక్తిని కోల్పోతాము, ఏమేమో జరుగుతుంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం అంతా కూడా మన దుఃఖానికి కారణమవుతాయి ఈ రేడియేషన్స్. మరి ఏం చేయాలి? ఈ ఎమోషనల్ ఆరాను పటిష్టంగా చేసుకోవాలి. ఎథరిక్ ఆరాను, ఫిజికల్ ఆరాను చక్కగా బిల్డ్ చేసుకోవాలి, ఆర్గనైజ్డ్ వేలో ఉంచుకోవాలి. మెంటల్ ఆరా, ఇది మెంటల్ బాడీకి సంబంధించినటువంటి ఆరా. మూడవ శరీరం ఫస్ట్ బాడీ, ఫిజికల్ బాడీ. రెండవది ఎమోషనల్ అంటే ఆస్ట్రల్ బాడీ లేదా ఎమోషనల్ బాడీ. మూడవది మెంటల్ బాడీ. ఇది దేని చుట్టుముట్టు ఉంటుంది ఆరా అంటే ఈ భుజాలను కవర్ చేస్తూ తల చుట్టుముట్టుగా ఉంటుంది. దీని యొక్క కలర్స్ మనం నిన్న చూసాం కదా, ఎల్లో ఆర్ గ్రీన్. ఎల్లో కలర్ మన ఆరాలో పెరుగుతుందంటే దాని అర్థమైంది మన మెంటల్ ఆరా
బిల్డప్ అవుతూ ఉంది, బిల్డ్ అవుతూ ఉంది. సో చూడండి, ఇట్ పుట్స్ అస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మెంటల్ వరల్డ్. ఈ భూమండలానికి కూడా ఒక మెంటల్ బాడీ ఉంటుంది. అంటే ఈ భూమండలంలో ఉన్న వ్యక్తులందరి ఆలోచనలన్నీ ఆ ప్రపంచంలో ఉంటాయి. అంటే ఇప్పుడున్న వ్యక్తుల ఆలోచనలే కాదు. ఒక బుద్ధుడు ఈ భూమి మీద జీవించి అతని బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయాడు. కానీ బుద్ధుని ఆలోచన చచ్చిపో. బుద్ధుని ఆలోచన, అసలు ఆలోచన అంటే ఏంటంటే ఒక శక్తి తరంగం. అది ఎప్పుడు నాశనం కాదు. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. అది ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది. కాబట్టి బుద్ధుని థాట్స్ నశించవు. మరి ఎక్కడున్నాయి? ఈ భూమండలానికి సంబంధించినటువంటి మనో ప్రపంచంలో అవి శాశ్వతంగా ఉంటాయి. ఒక సైంటిస్ట్ ఆలోచనలు కూడా అక్కడ ఉన్నాయి. ఒక ఫ్యాబ్లో పికాసో, ఒక ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్టు ఆలోచనలు అక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి ఇక్కడ ఉన్న పెయింటరు సరిగ్గా మెంటల్ బాడీ, మెంటల్ ఆరాను కనుక కరెక్ట్గా డెవలప్ చేసుకుంటే కళ్ళు మూసుకొని వాడి మైండ్కి కనెక్ట్ అయ్యి అక్కడున్న థాట్స్ని రిసీవ్ చేసుకొని బొమ్మ గీయచ్చు. ఒక గీతాంజలి రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూరు ఆయన లోపల నుంచి సృష్టించింది కాదు అది. నేను చెప్పాడు, నేను నా మనసును శూన్యం చేసుకున్నాను, నా పాత్రను శూన్యం చేసుకున్నాను, అప్పుడు విశ్వంలోంచి ఆ అద్భుతమైన కావ్యము ఇందులోకి ప్రవహించింది, దాన్ని నేను పేపర్ మీద పెట్టాను, నాదేమీ లేదు అన్నాడు. ఈ గొప్ప గొప్ప వ్యక్తులకు ఈ సిద్ధాంతం తెలుసు. వీళ్ళు సృష్టించింది కాదు అది, వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఆ మనో ప్రపంచంలో ఉంది. మరి ఆ ప్రపంచంతో మనం కనెక్ట్ కావాలంటే మనకు ఒక వస్తువు కావాలి. అదే మూడవ శరీరం యొక్క ఆరా, మెంటల్ ఆరా. ఇట్ పుట్స్ అస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మెంటల్ వరల్డ్. రెండవది చూడండి, త్రూ దిస్ ఆరా వన్ బికమ్స్ అవేర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ అదర్ పీపుల్. ఒక్కొక్కసారి నీ నోట్లోంచి వచ్చే మాటలు నేను చెప్పేస్తా, అరే నేను అనుకున్నదే చెప్పినావు నువ్వు అంటావు. తెలిసో తెలియకుండానో, ఎరకతోనో ఎరక లేకుండానో వాడి మైండ్కి మనం ట్యూన్ అయినాం. అంటే వాడి మన మెంటల్ బాడీ యొక్క ఆరా వాడి మెంటల్ ఆరాలో ఉన్న థాట్ని రిసీవ్ చేసుకుంది. ఒకటో రెండో, ఎందుకంటే మన మెంటల్ ద్వారా ఇంకా బాగా డెవలప్ కాలే. సో అప్పుడప్పుడు మనం కనెక్ట్ అవుతాం, అరే నేను అనుకున్నదే వచ్చింది, నేను అలాగే అనుకున్నాను, నాకు అలాగే ఆలోచన ఉంది, నేను చిన్నప్పుడు అలాగే ఆలోచించేవాడిని అంటారు. ఈ భూమి మీద ఇక్కడున్న వ్యక్తి అమెరికాలో అంత దూరంలో ఉన్న వ్యక్తికి ఒకే ఆలోచన ఒకే సమయంలో రావచ్చు. దానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ మెంటల్ వరల్డ్లో ఒకే ప్లేస్లో ఉన్నారు, వేరే ప్రపంచంలో, అంటే ఆలోచనల ప్రపంచంలో ఒకే చోట ఉన్నారు, ఒకే థాట్ని ట్యూన్ అయినారు. పీపుల్ కెన్ రీడ్ ద థాట్స్ ఆఫ్ అదర్స్ ఇఫ్ ద మెంటల్ ఆరా ఈజ్ హైలీ ఆర్గనైజ్డ్. సాధారణ వ్యక్తులకి, ఆస్పిరెంట్స్కి, శిష్యులకు కూడా ఈ మెంటల్ ఆరా కొద్దిగానే డెవలప్ అయి ఉంటుంది. కానీ ఈ బాగా ధ్యానం చేసి ఎప్పుడంటే అప్పుడు మనసును శూన్యం చేసి ప్యూరిఫై చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరాను బాగా ఆర్గనైజ్డ్ వేలో మంచిగా సర్దుబాటుగా ఉండి చక్కగా ఎలాంటి బ్లాక్ స్పాట్స్ కానీ బ్లాక్స్ కానీ ఉండకుండా ఉన్నటువంటి ఆరా ఎవరికైతే ఉంటుందో, మెంటల్ ఆరా, మూడవ ఆరా ఉంటుందో, వాళ్ళు ఇతరుల మైండ్లో ఉన్న ప్రతి ఆలోచనను సులభంగా చదవగలరు. నీ మైండ్లో ఏముందో నేను చదవగలను అంతే. ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలిసిపోతుంది. ఎప్పుడు నా మెంటల్ ఆరా కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఆర్గనైజ్డ్ వేలో, హై లెవెల్లో ఆర్గనైజ్డ్ వేలో ఉంటే మాత్రమే సాధ్యం అది. నీ మెంటల్ ఆరా పర్ఫెక్ట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే అవతలి థాట్లు ఉన్న థాట్ని యాజ్ ఇట్ ఈజే తీసుకుంటాం. మరి మామూలు వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అంటే అవతలి మైండ్లో ఉన్న ఆలోచనలు వస్తాయి వీడి దగ్గరికి. వీడి మెంటల్ ఆరాలో క్లమ్జీనెస్ ఉంటుంది, క్షణానికి ఒక ఆలోచన మారుతుంటుంది కదా, ఆ థాట్ వచ్చి దీనితో కలిసి కలగాపులగమైపోయి ఏదో వేరే థాట్ మనకు వస్తుంది. అందుకే ఎగ్జాక్ట్ మెసేజెస్ మనకు రావు. అందుకే గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసేవాళ్ళు కానీ, అనుభవాలు చెప్పేవాళ్ళు కానీ, నాకు ఈ అనుభవం వచ్చింది, నాకు ఈ మెసేజ్ వచ్చింది అన్నట్టు వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీ మెంటల్ ఆరా అంటే నెగిటివ్ థాట్స్ లేకుండా, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఎప్పుడు మీరు మంచిగా హాయిగా మౌనంగా కూల్గా ఉండగలిగిన స్థితిలో ఉంటే మీ మెంటల్ ఆరా బాగుందని అర్థం. ముఖ్యంగా మీ ఆలోచన విధానం కనుక పూర్తి హైలీ థింకింగ్ ఉంటే, మిరాక్యులస్ థింకింగ్ ఉంటే మాత్రమే మీ మెంటల్ ఆరా సరిగ్గా ఉన్నట్టు లెక్క. అప్పుడు మాత్రమే మీకు వచ్చిన మెసేజ్లు కరెక్టు. అదర్వైజ్ మీకు వచ్చిన మెసేజ్లన్నీ
మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు ఇస్తున్నటువంటి కల్పనలు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చూడండి, ఇతరుల యొక్క మైండ్లో ఉన్న ఆలోచనలు చదవగల కెపాసిటీ మనకు వస్తుంది. ఎప్పుడు ఇతరుల యొక్క మైండ్లో ఉన్న థాట్సే కాదు, ఈ భూమండలానికి సంబంధించిన ప్లాన్ను కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలాగని చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ హెల్తీ అండ్ యాజ్ ఎ హై ఫ్రీక్వెన్సీ, ఇట్ రిసీవ్స్ ఓన్లీ హై క్వాలిటీ, లాఫ్టీ, ఇంక్లూజివ్, జాయ్ఫుల్ అండ్ క్రియేటివ్ థాట్స్. మెంటల్ బాడీ, చాలామంది అడుగుతుంటారు, సార్ నాకు బాగా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. మీ మెంటల్ ఆరా సరిగ్గా లేదు. థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాం కదా, మెంటల్ వరల్డ్ ఒకటి ఉంది. అందుట్లో ఒక హిట్లర్ థాట్స్ ఉన్నాయి, ఒక బుద్ధుని థాట్స్ ఉన్నాయి, ఒక సంగీత విద్వాంసుని థాట్స్ ఉన్నాయి. రాజమౌళికి అటువంటి గొప్ప గొప్ప థాట్స్ ఎందుకు వస్తున్నాయి? జేమ్స్ క్యామరూన్కి అటువంటి గొప్ప గొప్ప థాట్స్ ఎందుకు వస్తున్నాయి? ఏఆర్ రెహమాన్కి అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉన్న థాట్స్ ఎందుకు వస్తున్నాయి? వారన్ బఫెట్కి అటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మనకు ఎందుకు రావట్లేదు? 99% మందికి మొత్తం చెత్త థాట్స్ ఎందుకు వస్తున్నాయి? మీ మెంటల్ ఆరా సరిగ్గా ఆర్గనైజ్డ్ లేదు. మీరు దాన్ని చెత్తతో నింపేశారు. చెత్త పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి, పక్కింటోని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి, మీరు ఒక సంవత్సరం క్రితం జరిగిన అవమానాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ మీ మైండ్ అంతా చెత్తతో నింపినరు. యువర్ మెంటల్ ఆరా ఈజ్ నాట్ హెల్తీ. అది ఎప్పుడో భ్రష్టు పట్టిపోయింది. అందుకే మనకు మంచి ఆలోచనలు రావు. నెగిటివ్ థాట్స్ పోవాలంటే ఈ చెత్త ఆపాలి, బాగా ధ్యానం చేయాలి, పక్కోడి విషయాల్లో ఏలు పెట్టకూడదు, మంచి మంచి పుస్తకాలు చదవాలి. అప్పుడు మెంటల్ ఆరా బాగా. మిగిలిన వాళ్ళు ప్రపంచంలో కొద్ది మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఎందుకు గొప్ప గొప్ప థాట్స్ వస్తున్నాయి? ఒక ఎలన్ మస్క్కి ఆ మార్స్ మీదకి ఒక విమానాన్ని పంపించి అక్కడ ఒక పెద్ద కాలనీ కట్టించి జనాల్ని అక్కడ నివసింపజేయాలన్న థాట్, అంత గొప్ప థాట్ ఎందుకు వచ్చింది అంటే వాడి మెంటల్ ఆరా అద్భుతంగా ఆర్గనైజ్ చేయబడి ఉంది. ఎప్పుడైతే మన మెంటల్ ఆరా బాగుంటుందో, లాఫ్టీ, ఇంక్లూజివ్, జాయ్ఫుల్ అండ్ క్రియేటివ్. జాయ్ఫుల్ అంటే ఆనందకరమైన ఆలోచనలు వస్తాయి, సృజనాత్మకరమైనటువంటి ఆలోచనలు, క్రియేటివ్గా ఉంటాం. సార్ నాకు క్రియేటివిటీ లేదు సార్, నాకు కొత్త కొత్త ఆలోచనలు రావు. నువ్వు బ్లాక్ చేసుకున్నావు. నీ మైండ్ కనుక ఓపెన్గా ఉంటే కనుక ఈ సృష్టిలో అనంతమైన క్రియేటివ్ ఐడియాలు ఉన్నాయి. అవి తీసుకోవాలంటే థింక్ చేయకూడదు, దాన్ని క్లియర్గా రిసెప్షన్ కరెక్ట్ చేసుకుంటే చాలు. మీ ఆరాన్ని క్లీన్ చేసుకుంటే చాలు, మీ చుట్టూ ఉన్న మెంటల్ ఆరాను క్లీన్ చేసుకుంటే చాలు. ఈ సృష్టిలో కొన్ని కోటాను కోట్ల థాట్స్ ఇంకా భూమి మీదకి రావాల్సి ఉంది. ఎంతో విజ్ఞానం ఉంది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎలా కనుక్కున్నారు అంటారు. వాడి ఆరాను చక్కగా పెట్టుకొని ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ ఉంటాడు కాబట్టి వాడికి ఆ థాట్స్ వచ్చినాయి, నీకు నాకు రాలేదు. ఇఫ్ ఇట్ ఈజ్ అన్హెల్దీ అండ్ పొల్యూటెడ్, ఇట్ బికమ్స్ ఎ ఛానల్ ఫర్ క్రిమినల్ థాట్స్ అండ్ ఇంక్రీజెస్ ద సఫరింగ్ ఇన్ ద వరల్డ్. మీ మెంటల్ ఆరా గనక సరిగ్గా ఆరోగ్యంగా లేదనుకోండి, డిసార్గనైజ్డ్గా ఉంది, క్లమ్జీగా ఉంది, అప్పుడేమొస్తుంది తెలుసా? ఈ భూమి మీద క్రిమినల్ థాట్స్ రిలీజ్ చేస్తారు కదా క్రిమినల్స్ అందరూ, వాళ్ళ థాట్స్ అన్నీ నీకు వస్తాయి. ఎలా వానితో నుంచి లాక్కోవాలి, వాడిని ఎలా మోసం చేయాలి, వీరిని ఎలా చంపేయాలి ఎవరికి తెలియకుండా, వీడిని ఎలా మోసం చేయాలి, వీడిని ఎలా తొక్కాలి, వాడి నుంచి ఆ సీట్ని ఎలా లాక్కోవాలి, ఎలా స్కెచ్ చేయాలి, ఈ థాట్స్ అన్నీ క్రిమినల్ థాట్స్. ఎందుకు వస్తాయంటే నీ మెంటల్ ఆరా సరిగ్గా లేదు. నీ మెంటల్ ఆరా సరిగ్గా ఉంటే ఈ థాట్స్ రావు. మరి ఈ థాట్స్ వస్తాయి, క్రిమినల్ థాట్స్ వస్తాయి, మీరేం చేస్తారు? క్రిమినల్ పనులు చేస్తారు. మరి ఏమవుతుంది? ఫిజికల్ ఆరా మొత్తం చెడిపోతుంది, కర్మ సిద్ధాంతం ప్రకారం దాంట్లో ఇరుక్కుంటారు, మీ జీవితం అంతా నాశనం అవుతుంది. సో క్రిమినల్ థాట్స్ నాకు ఎందుకు వస్తున్నాయి అంటే మీ మెంటల్ ఆరా సరిగ్గా లేదు. ఇఫ్ ఇట్ ఈజ్ హైలీ ఆర్గనైజ్డ్, చెప్పాం కదా ఇంతకుముందే, మంచిగా దాన్ని ప్యూరిఫై చేసుకొని, దాన్ని బలంగా తయారు చేసుకొని చక్కగా ఆర్గనైజ్ చేస్తే దాన్ని మెంటల్ ఆరాని, మూడవ ఆరాని. వన్ కెన్ కాంటాక్ట్ ద థాట్స్ ఆఫ్ గ్రేట్ బీయింగ్స్, మాస్టర్స్, ఇనిషియేట్స్ అండ్ లీడర్స్ అండ్ ఏంజలిక్ బీయింగ్స్. అంటే ఎప్పుడైతే మన మెంటల్ ఆరా గనక తగినట్లుగా ఆర్గనైజ్ చేయబడి ఉంటే, ప్యూరిఫై అయి ఉంటే, అది బాగా డెవలప్ అయి ఉంటే కనుక ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప నాయకులు భూమి మీదకి వచ్చింటారు. వాళ్ళ ఆలోచనలన్నిటినీ మనం కాంటాక్ట్ అవ్వచ్చు. బుద్ధునికి వచ్చిన ఆలోచన మనం తీసుకోవచ్చు,
జీసస్ క్రైస్ట్కి వచ్చినటువంటి ఆలోచన మనకు రావచ్చు. ఎలాన్ మస్క్ వచ్చే ఆలోచనలన్నీ మనం కూడా తీసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. గొప్ప గొప్ప లీడర్స్ ఈ భూమి మీదకి వచ్చిండ్రు, గొప్ప గొప్ప మాస్టర్స్ వచ్చిండ్రు, ఇనిషియేట్స్ వచ్చిండ్రు, తర్వాత నాయకులు వచ్చిండ్రు ఎంతోమంది. వాళ్ళందరి ఆలోచనలన్నీ మనం స్వీకరించవచ్చు. చూడండి, మన మూడో శరీరం యొక్క ఆరా ఎంత పని చేస్తుంటుంది. దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి, దాన్ని సరిగ్గా బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు, ఏంజలిక్ బీయింగ్స్తో కాంటాక్ట్లోకి వస్తుంది. అంటే దేవతలు అంటారు కదా, దేవదూతలు అని, ఏంజల్స్ అంటారు కదా. చాలామంది ఏంజల్స్ని కళ్ళు మూసుకొని రండి రండి నాకు హెల్ప్ చేయండి రారు. రండి రండి కాదు, పిలిస్తే రారు. నువ్వు సిద్ధం కావాలి, ఫస్ట్ నువ్వు తీసుకోవడానికి సిద్ధం అవ్వాలి. వాళ్ళు రెడీగానే ఉండరు, నీ పక్కనే ఉండరు. వాళ్ళు ఎప్పుడు రెడీగా, ఎప్పుడు పిలుస్తారా పోదామని రెడీగా ఉన్నారు. నువ్వు సిద్ధంగా లేవు, వాళ్ళు వచ్చి తడుతూ ఉంటారు నేను. మరి ఏం చేయాలి? నీ మెంటల్ బాడీ కరెక్ట్గా ఉంటే ఏంజలిక్ బీయింగ్స్ కనిపిస్తారు. ఇదిగో అక్కడికి వెళ్ళు, ఆడ వ్యక్తిని కలువు అని చెప్తారు వాళ్ళు. నిరంతరం ఈ సృష్టి మొత్తం చుట్టుపక్కల మన ఎంబడి ఉండే ఉంటుంది. మనమే బిజీగా ఉన్నాం. గొప్ప గొప్ప లీడర్స్ కాంటాక్ట్ అవుతారు మనకు, వేరే లోకాల్లో ఉన్న నాయకులు, విజ్ఞానము, మాస్టర్సు. ఈ జ్ఞానం అంతా కూడా ఎప్పుడు మనకు అందుతుంది అంటే ఈ యొక్క మెంటల్ ఆరా, మైండ్ పర్ఫెక్ట్గా డెవలప్ అయి ఉండాలి. మూడవ శరీరము, లోయర్ మెంటల్ బాడీ, హయ్యర్ మెంటల్ బాడీ పర్ఫెక్ట్గా, లోయర్ మెంటల్ బాడీ క్లియర్ అయిపోయి హయ్యర్ మెంటల్ బాడీలో ఉంటూ దాని ఆరా క్లియర్గా మనం డెవలప్ చేసుకుంటే మన జీవితంలోకి అద్భుతమైన క్రియేటివ్ ఐడియాలు వస్తాయి. అది సరి అయిన మెసేజెస్. సో మనకు ఆ వ్యవస్థ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంట్యూషనల్ ఆరా అంటే ఏంది, ఆరాని ఎట్లా బిల్డప్ చేసుకోవాలి, తర్వాత దాన్ని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి యోగి భవన్ టైప్ చేస్తే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీకు ఈ వీడియోస్ అన్నీ వరుసగా వస్తాయి. ఇవన్నిటిని మళ్ళీ చూడండి. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నదంతా కూడా ఇంట్రొడక్షన్ పార్టే. డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇంకా ముందు వస్తుంది. సో స్టే ట్యూన్ టు దిస్ యోగి భవ సెషన్ అండ్ పిఎంసిని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అడ్వాన్స్ అంశాలు తెలుసుకుందాం.